Hi friends, welcome back to our YouTube channel KCN Telugu Vlogs. ఫ్రెండ్స్, ఇవాళ మన జర్నీలో మూడవ రోజు. ఈరోజు నాగపూర్ దగ్గరలో ఉన్నటువంటి పెన్స్ టైగర్ రిజర్వ్కి వెళ్దామని అనుకున్నాను. కాకపోతే వీకెండ్ అవ్వడం వల్ల ఈరోజు చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. మీరు మధ్యాహ్నం నుంచి వెళ్ళేపాటైతే మేము అలౌ చేస్తామన్నారు. సో మనం మధ్యాహ్నం వరకు ఆగితే మనం అనుకున్న ప్లేస్కి తొందరగా రీచ్ కాలేము. దట్స్ వై నేను ఇప్పుడైతే బయలుదేరబోతున్నాను. ఇది పెన్స్ టైగర్ రిజర్వ్. దాదాపు 4 గేట్స్ ఉంటే వన్ ఆఫ్ ద గేట్ ఇదండి, 4th గేటు. ఇక్కడ నుండి సియోన్, జబల్పూర్, ప్రయాగ్రాజ్ ఆ రూట్లో వెళ్ళే గేట్లలో మొదటిగా వచ్చే గేట్ ఇది. వీడియోస్ ఫిల్మింగ్ ఫీ 25 రూపీస్ ఫర్ వీడియో కెమెరా. మన వీడియో కెమెరా కాదు కాబట్టి నో ప్రాబ్లం. ఫర్ క్యాష్లెస్ పేమెంట్ 20 రూపీసేనండి. ఫర్ క్యాష్ పేమెంట్ 25 రూపీస్. డైరెక్ట్ క్యాష్ కడితే 5 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. ఇండియన్స్ ఓన్లీ. ఫారినర్స్కి క్యాష్లెస్ పేమెంట్ 250, క్యాష్ పేమెంట్ 300 రూపీస్. ఇది వచ్చేసి వాకాటక రాజధాని ప్రాంతమైనటువంటి ఎంట్రన్స్ గేటు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వాకాటక డైనస్టీ అయినటువంటి రామ్టెక్ ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు వాకాటకులు పాలించేవారు. ఆ దూరంగా కనపడుతున్నది వాకాటక రాజ్యము కోట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం వచ్చేసి వాకాటక రాజ్యకాలపు లైబ్రరీ. మొత్తం ఇటుకలతోనే నిర్మించడం జరిగింది ఈ లైబ్రరీని. ఇవి ఇప్పుడు చూసేదానికి ఏ విధంగా ఉన్నాయంటే, మన కాలంలో రాళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా గట్టిగా తయారైపోయాయి. ఈ ఇటుక అకర్బన పదార్థంగా మారిపోయి గట్టి రాయిలాగా కనబడుతూ ఉంది. ఈ రామ్టెక్లో లభించిన కేవల నరసింహ శాసనాల ద్వారా వాకాటక రాజు అయినటువంటి రుద్రసేనుడికి 2వ చంద్రగుప్తుడు తన కుమార్తె అయినటువంటి ప్రభావతీ దేవిని ఇచ్చి వివాహం చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అప్పటి నుండి వాకాటక రాజ్యము గుప్త సామ్రాజ్యానికి సామంత సామ్రాజ్యంగా కొనసాగింది. 385వ సంవత్సరంలో రుద్రసేనుడు చనిపోయిన తర్వాత ప్రభావతి గుప్త తన ఆధీనంలోకి రాజ్యాన్ని తెచ్చుకొని తన పరిపాలనను 385వ సంవత్సరం నుంచి 405వ సంవత్సరం దాకా పరిపాలించింది. ఆమె కుమారులు 3 కూడా వాళ్ళు చిన్నవాళ్ళు అవ్వడం చేత ఆమె రాజమాతగా వ్యవహరిస్తూ తన పరిపాలనని కొనసాగించింది ఫ్రెండ్స్. ఈమె కాలంలో గుప్త సామ్రాజ్యానికి వాకాటక సామ్రాజ్యం ఒక పప్పెట్ సామ్రాజ్యంగా మారిపోయి అన్నిటికీ దాసోహమైంది గుప్త సామ్రాజ్యానికి అని చరిత్రకారులు చెప్తున్నారు. ఆ దూరంగా కనబడుతున్నది వాకాటక సామ్రాజ్యపు కోట. ప్రభావతి దేవి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకునిందంట. మనం ఇప్పుడు అక్కడికి కూడా వెళ్దాము. హాయ్ ఫ్రెండ్స్, అప్పట్లో సామ్రాజ్యాలు తమ గుప్పిట్లో సామంతపు సామ్రాజ్యాల్ని ఏ విధంగా ఉంచుకునేవంటే, కొన్ని సామ్రాజ్యాలు చాలా దృఢంగా ఉండడం వల్ల యుద్ధాల ద్వారా అణచివేసేవి. ఇంకొన్ని సామ్రాజ్యాలు పక్కనున్న సామంత రాజ్యాలు అంతే దృఢంగా ఉంటే దానికి అనుకూలంగా వారికి అంతే విలువనిస్తూ వివాహ బంధాల ద్వారా రాజ్యాలను సుస్థిరంగా ఉంచుకునేవి. ఎందుకంటే ఏ చక్రవర్తి అయితే తమ సామంత రాజ్యాన్ని ఆక్రమిస్తాడో ఆ రాజ్యం నుండి ఒక రాజకుమార్తెను
వివాహంగా చేసుకొని బంధం బలపరుచుకుంటారు. అదేవిధంగా ఎవరైతే బలంగా ఉంటారో సామంతరాజులు వాళ్లకు తమ కుమార్తెల్ని లేదా తమ చెల్లెళ్ళని ఇచ్చి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉండేవారు. ఏదైతేనేమి వాళ్ళకు కావాల్సింది మేము సామ్రాజ్యాధినేతలుగా ఉండాలి, చక్రవర్తులుగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా వివాహ బంధం అనే ఒక వారధిని చాలా బలంగా ఉపయోగించారు. ఈ వాకాటక రాజైనటువంటి రుద్రసేనుడికి కుబేరనాగ రెండవ చంద్రగుప్తుడు సంతానమైనటువంటి ప్రభావతి చంద్రగుప్తునిచ్చి పెళ్లి చేయడం జరిగింది. క్రీస్తు శకం 385 సంవత్సరంలో రుద్రసేనుడు చనిపోవడం వల్ల ప్రభావతి గుప్త 385 సంవత్సరం నుండి 405 సంవత్సరం వరకు తన ముగ్గురు పిల్లలు చిన్నపిల్లలు అవడం చేత ఏం చేసిందంటే ఆమె రాజమాతగా ప్రజెంట్ మనము బాహుబలి సినిమాలో చూసినాం కదా, ఆ విధంగా రాజమాతగా వ్యవహరిస్తూ వాకాటక సామ్రాజ్యం మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకొని గుప్త సామ్రాజ్యానికి ఈ వాకాటిక సామ్రాజ్యాన్ని ఒక పప్పెట్ రాజ్యంగా వ్యవహరింపజేసేలా చేసింది. అంతలా తన పాత్ర పోషించింది ఆమె. అంతే కదా, చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజమాత ఏం చెప్తే అదే జరుగుతుంది. ఈ ప్రాంతం మొత్తాన్ని దాదాపు 90% ఇటుకలతోనే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. మంచి కళాత్మక నిర్మాణంగా చేద్దామని యోచించినట్టున్నారు. 1700 సంవత్సరాల క్రిందట కదా, అప్పటికి ఇటుకతో ఇంత గొప్ప నిర్మాణం నిర్మించడమే గొప్ప విషయము. ఇదైతే చాలా అద్భుతంగా వేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక్కసారి గమనించండి. స్టెప్ బై స్టెప్ కింద నుంచి పైకి అట్లా పైకి వెళ్ళి ఆ నుంచి అట్లా పైకి వెళ్ళేదానికి చాలా అందంగా తీర్చిదిద్దారు ఫ్రెండ్స్. ఈ కోట వాకాటక శాఖల్లో మొదటి శాఖ అయిన నందివర్ధన శాఖ నాగర్ధన్ కోట 385 సంవత్సరం వరకు, అంటే రుద్రసేనుడు చనిపోయేంత వరకు కూడా వాళ్ళ రాజకోట దీన్నే చేసుకొని పరిపాలన కొనసాగించేవారు. ఎప్పుడైతే ఆయన చనిపోయారో ఇందాక మనం చూసిన ప్రభావతి గుప్త ఏర్పాటు చేసుకున్నటువంటి కోటకు ఇక్కడ నుంచి తరలించడం జరిగింది వాళ్ళ సామ్రాజ్యాన్ని. కోట లోపలికి వెళ్ళి డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు, సార్ మీ దగ్గర కెమెరా ఉంది, కెమెరాతో లోపలికి అలవ్ లేదు, కెమెరా బయట పెట్టేసి లోపలికి వెళ్ళండి అన్నాడు. నేను బైక్లో వచ్చాను కాబట్టి ఎక్కడ పెట్టాలో అర్థం కాక మీ దగ్గర పెట్టుకోండి, నేను వెళ్ళేటప్పుడు తీసుకుంటానంటే అది మీరు తెచ్చుకున్నారు, ప్రాబ్లం ఈజ్ యువర్స్ అంటున్నాడు అతను. సో ఆ మాటతో నా 2 చేతుల్ని జోలో పెట్టుకొని అలా వెనక్కి వచ్చేయడం జరిగింది ఫ్రెండ్స్. అటవీ విస్తరణలో మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సబ్ ట్రోపికల్ ఫారెస్ట్ ఎక్కువగా కనపడతాయి. టేకు మరియు సాల్ వెదురు చెట్లు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. మనం చూసుకుంటూ పోతే మొత్తంగా టేకు చెట్లు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇదంతా కూడా టేకు చెట్లు. అదేవిధంగా అక్కడక్కడ కొన్ని సాల్ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, నౌ వీఆర్ గోయింగ్ త్రూ పెంచ్ టైగర్ రిజర్వ్. అందుకే సైడ్ బ్యారికేడ్స్ పెట్టి చాలా పకడ్బందీగా అటవీ జంతువులు రోడ్డు మీదకి రాకుండా ఏర్పాట్లు చేశారు చూడండి. ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ ఇటు మధ్యప్రదేశ్కు అటు మహారాష్ట్ర 2 రాష్ట్రాల్లోనూ విస్తరించినటువంటి ఏకైక టైగర్ రిజర్వ్. అందుకే మనకు టైగర్ రిజర్వ్స్లో చూస్తే పెంచ్ మధ్యప్రదేశ్, పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర అని 2 చూపిస్తాయి. ఆ 2 కూడా ఈ ఒకటేనండి. కాకపోతే వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు, వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. మొత్తానికి NHI నెంబర్ 44 హైవేకి చాలా మొత్తంలో
మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్లో ఖర్చు చేయాల్సి వచ్చింది ఈ టైగర్ రిజర్వ్స్ వల్ల. ఓకే బాత్ కరో. हेलो హలో వాట్ ఇస్ యువర్ నేమ్? अरे मत करो यार परेशान मत करो चलो ఆదిత్య, నేను నీకేం పెళ్లి చూపులు చూడడం లేదయ్యా. बंद హాయ్ करो। బోలో. हाय పుష్ప తెలుగు వాళ్ళంకో హాయ్. ఏ హిందీ పుష్ప. हिंदी पुष्पा बंद कर दो। బంద్ కరా. कहाँ से बंद होता है? ఈ అబ్బాయి మధ్యప్రదేశ్ ఢిల్లీ దర్బార్ డాబా పిల్లాడు. ఫస్ట్ పుష్ప అంటూ చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేశాడు. నేను ఎప్పుడైతే కెమెరా ఆన్ చేశానో వెంటనే వాడు సిగ్గుపడుతున్నాడు. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు చూసారంటే కొద్ది గొప్ప వీడియో నచ్చుతుంది కాబట్టి నా చిన్న కోరిక మేరకు ఒక లైక్, కొత్తగా చూసే వాళ్ళు అయితే ఒక సబ్స్క్రైబ్ పడేయండి. థ్యాంక్ యూ. మీ ముందుకు ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ డే కలుస్తాను. Until then, keep watch my past videos, please. ఆలు జీరా ప్యాజ్ పరోటా, ముల్లంగి దాల్.